మిగతా డీటెయిల్స్ చూస్తే నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రంలో బీసీలకు కల్పించే 42% రిజర్వేషన్ల విషయంపై పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు. అలాగే రిజర్వేషన్ల పెంపు ఆవశ్యకతను తెలుపుతూ కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈరోజు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో సీఎం భేటీ కానున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో బీసీలకు కల్పించే 42% రిజర్వేషన్ల విషయంపై పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు. అలాగే రిజర్వేషన్ల పెంపు ఆవశ్యకతను తెలుపుతూ దీనికి సంబంధించి కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై మన డీటెయిల్స్ మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. అజీమ్, ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఢిల్లీకి వెళ్తున్నారు, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, అలాగే ప్రధానంగా సోనియా గాంధీని కూడా రేవంత్ రెడ్డి ఈ రోజు కలవనున్నట్టు మనకు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అయ్యాక ఇప్పటికీ సోనియా గాంధీని ఇది కలవడం మూడోసారి మాత్రమే. అంటే ఈ రోజు కలుసుకున్న భేటీతో కలుపుకొని మూడోసారి. సో ఈ రోజు సోనియా గాంధీతో కూడా పలు కీలకమైనటువంటి అంశాలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వివరాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంపై కూడా సోనియా గాంధీకి ఇక్కడ చేసినటువంటి కులగణన కావచ్చు, అలాగే 42% రిజర్వేషన్ సంబంధించి అసెంబ్లీలో పాస్ చేసిన బిల్స్ సంబంధించిన అంశంపై కూడా సోనియా గాంధీకి వివరించేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలకు కూడా పార్లమెంట్ లో 42% బీసీ రిజర్వేషన్ సంబంధించి మాట్లాడుతున్న అంశంపై ఇక్కడ ఆవశ్యకతపై అన్ని అంశాలు కూడా పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలకు అందరికీ కూడా రేవంత్ రెడ్డి వివరిస్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తారు. దీంతో పాటు రేపు సాయంత్రం ఏదైతే ఏఐసిసి కార్యాలయంలో ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలందరితో కూడా ఏఐసిసి కార్యాలయంలో ఒక భేటీ ఉంది. ఈ భేటీలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి 42% బీసీ రిజర్వేషన్ అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి, ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలను 9 షెడ్యూల్లో చేర్చినట్టయితే అది చట్టబద్ధత వస్తుంది. చట్టబద్ధత వచ్చినట్టయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసి పార్టీ ఎన్నికలకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశం నడుస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కూడా ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే ఢిల్లీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పెద్దలు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమికి సంబంధించినటువంటి అందరు ఎంపీలకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించి 42% రిజర్వేషన్ అమలు, ఇక్కడ ఉన్నటువంటి ఆవశ్యకత, అన్ని వివరాలకు సంబంధించి వివరించి అక్కడ ఉన్నటువంటి వారిపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నిర్ణయం తీసుకుని ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సైతం ఈ సమావేశాల్లో కూడా పాల్గొన్నట్టు మనకు తెలుసు. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.